సాటి వాళ్ళతో సరిగంగ స్నానం. అసలు ఈ కథకి పేరెందుకు వచ్చిందో మనం ఇప్పుడు కథ విని తెలుసుకుందాం. చెన్నాపట్నం సేతుపేటలో వెంగన్న మొదలు వీధి ఉంది. అందులో 7వ నెంబర్ ఇంట్లో కామేశ్వరమ్మ గారు, 8వ నెంబర్ ఇంట్లో సోమేశ్వరమ్మ గారు కాపురాలు ఉన్నారు. ప్రతి విషయంలోనూ ఆవిడకు ఈవిడకు పోటీగా ఉంటూ ఉండేది. కూతురు పుట్టినరోజు వస్తే ఇద్దరూ చేశారు. సోవమ్మ కాగితపు సంచీలలో తాంబూలం, అరటిపండు, మిఠాయి ఉండా పెట్టి ముత్తైదువులకు పంచిపెడితే, కావమ్మ కాగితపు సంచికి బదులు గుడ్డ సంచీలు కుట్టించి ప్రతి సంచిలోనూ అదనంగా కొబ్బరికాయ, మైసూరు పాకు, ఇంకా ఏవేవో గమ్మత్తులు పెట్టి మరింత దర్జాగా పంచిపెట్టింది. ఆవిడ 2 అంగుళాలు జరి అంచు చీర కొనుక్కుంటే ఈవిడ 3 అంగుళాల జరి అంచు చీర కొని కట్టుకొని పని ఉన్నట్లు వెళ్ళి ఆవిడకు ప్రదర్శించి వచ్చేది. 7వ నెంబర్ ఇల్లు, 8వ నెంబర్ ఇల్లు కొత్తగా కట్టినవే. 8వ నెంబర్ ఇంటికి ఎలక్ట్రిక్ దీపాలున్నాయి. కావమ్మ గారింటికి లేవు. కావమ్మ గారికి ఇది కష్టంగానే కనిపించింది. సోవమ్మకు కూడా దీపాలు లేకపోతే ఈవిడికి అంత కష్టంగా ఉండకపోను. కావమ్మకి మరొక బాధ కూడా వచ్చింది. ఏమిటంటే సోవమ్మ గారు రేడియో కొనుక్కున్నారు. అసూయతో కావమ్మ చిక్కిపోవటం మొదలు పెట్టేసరికి ఆవిడ భర్త విద్యుత్ దీపాలకు బదులు ఒక పెట్రోమాక్సీ లైటు, రేడియోకు బదులు ఒక గ్రామఫోను కొని తెచ్చాడు. కావమ్మ గారు పెట్రోమాక్సీ దీపాన్ని రోజు సాయంత్రం 4 గంటలకే వెలిగించి కూర్చునేది గొప్ప కోసం. 8వ నెంబర్ ఇంట్లో రేడియో వినిపిస్తోందనేసరికి యువతల అన్నం వార్పకు వచ్చినా వదిలేసిపోయి గ్రామఫోన్ వేసి వచ్చేది. ఆ వీధిలో మహిళామణులంతా సోమగారంటే మర్యాదగా చూసేవారు. ఇది కావమ్మకు అమర్యాదగా ఉండేది. ఇంతలో దసరా పండుగలు వచ్చాయి. వీధి ఆడవాళ్ళంతా ఒక తీర్మానం చేశారు. ఎవళ్ళింట వాళ్ళు బొమ్మలు కొలువు పెట్టుకోవడం కన్నా అందరూ బొమ్మలు చేర్చి లలితమ్మ గారింట పెద్ద కొలువు పెట్టి బ్రహ్మాండంగా చేద్దాం అని అనుకున్నారు. అందుకు సోమమ్మ బాగానే ఉంది ఈ పద్ధతి అంది. అప్పుడు కావమ్మ, ఈ మాట అసలు నాకే తోచింది, నేనే చెప్దామనుకుంటుంటే వాళ్ళే చెప్పేశారు అంది. ఎవరు చెప్తే ఏముందిలేండి గాని సోమమ్మ గారు, మన ఉత్సవాలు బాగా జరగాలంటే మీరు ఒక ఉపకారం చేయాలండి అంది లలితమ్మ. ఆతృతగా వింది కావమ్మ. ఏమీ లేదు, ఆ 9 రోజులు మీ రేడియో కొలువుకు ఎరువియ్యాలి అంది లలితమ్మ. రేడియో ఎరువిచ్చి సోమమ్మ గొప్పదైపోతుందని, తనకలాంటి మెహర్బానీ రావటానికి అవకాశం లేకుండా పోయిందని కావమ్మ లోపల విచారించడం మొదలెట్టింది. సోమమ్మ గారు, మా రేడియో పాడైంది ఈ మధ్య, మా వారిని రిపేర్ చేయించి రమ్మంటే వారికి ఒక్కటే అశ్రద్ధ, పైగా క్షణం తీరుబాటు కూడా లేదు అంది. ఈ మాట వినేసరికి కావమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. సోమమ్మ వెళ్ళగా చూసి ఆమె లలితమ్మతో, చూసావా ఎంత అబద్ధం ఆడిందో, రేడియో పాడైందట, ఇప్పుడే కదటమ్మా పెట్టుకున్నారు వాళ్ళు అని ఒక పచ్చి అబద్ధం చెప్పి, పోనీ గాని మా గ్రామ్ ఫోన్ ఇస్తాను, పట్టుకు వెళ్ళండి, ఏ పాటలు కావాల్సి వస్తే అది పెట్టుకోవచ్చు, ఎల్లుండి పాడ్యమి నాడు పొద్దుటే రండి, పని మనిషి నెత్తిన పెట్టి పంపుతాను అంది. కృతజ్ఞతలు తెలిపి లలితమ్మ వెళ్ళిపోయింది. ఆ రాత్రి కావమ్మ గారి కొడుకు గ్రామఫోన్కు కీ ఇస్తుంటే స్ప్రింగు కాస్త పుటుక్కుమని ఊరుకుంది. అయ్యో కొంప ముంచావురా, ఎల్లుండి లలితమ్మ వస్తే ఏమని చెప్పేది అంటూ బాధపడింది. కావమ్మ గారు ఉన్న పాటను మరమ్మత్తు చేయించమని భర్తను తొందర పెట్టింది. చూద్దాంలే అన్నాడు ఆయన. ఎలాగురా భగవంతుడా అని ఆమె రోజంతా ఎంతగానో మదనపడింది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టనే లేదు ఆవిడికి. మర్నాడు మగవాళ్ళ ఆఫీసులకు పోయాక సోమమ్మ భోజనం చేసుకొని తలుపు తాళం వేసి ఎక్కడికో బయలుదేరింది. కావమ్మ చూసి ఎక్కడికి చెప్పమా అనుకుంది. మరో గంట సేపటికి ఒక మోటార్ లారీ వచ్చి సోమమ్మ గారి ఇంటికి ఎదురుగా ఆగింది. కావమ్మ బయటకు వచ్చి చూసింది. మిట్ట మధ్యాహ్నం, ఎండవేళ, ఎక్కడ జనం సంచారం లేదు. లారీలో వచ్చిన వాళ్ళు ఇద్దరు సోమమ్మ గారి ఇంట్లో వచ్చి రేడియో మోసుకొస్తూ కావమ్మ కంటపడ్డారు. అప్పుడు ఆవిడ, ఎందుకా వెళ్ళింది సోమమ్మ, రహస్యంగా వీళ్ళని పంపి తన రేడియో మరామత్తు చేయిచ్చేస్తుందన్నమాట. నేను గ్రామఫోన్ ఇస్తానని తెలిసి ఆ మర్యాద నాకు దక్కకుండా ఉండాలని చెప్పి తన రేడియో చప్పున మరామత్తు చేయించి ఇచ్చేస్తుందా అని తనలో అనుకుంది. వాళ్ళు ఆమెను చూసి తెల్లబోయారు. ఆవిడ, మీ గుట్టు నాకు తెలిసిందిలేండి, రేడియో మరామత్తుకని పట్టుకుపోతున్నారా, త్వరగా పూర్తి చేసి పట్టుకురమ్మంది కదా సోమమ్మ, ఎంత గుట్టు అన్నది. వాళ్ళలో ఒకడు చటుక్కని, అవునండి, ఎవ్వరికీ తెలియనివ్వద్దన్నారండి ఆవిడ, సాయంత్రంలోగా తెచ్చేసి హాల్లో పెట్టేమన్నారు అన్నాడు. అప్పుడు కావమ్మకు ఆలోచన తట్టింది. అయితే ఒక రేడియో మాత్రమేనా, మీరు గ్రామఫోన్లు కూడా మరామత్తు చేయగలరా అని అడిగింది వాళ్ళని ఆత్రంతో. చేయకేం అన్నాడు అతడు.
మా ఇంటి గ్రామ్ ఫోన్ పాడైంది, దాన్ని కూడా బాగు చేయండి. మరొక సంగతి, రేడియో మరామత్తు చాలా అవుతుంది కనుక మెల్లగా చేయొచ్చు. నా గ్రామఫోన్ మాత్రం సాయంత్రంలోగా ఇచ్చేయాలి. మీరు కోరుకున్న బహుమతి ఇస్తాను అన్నది. వాళ్ళు సోమమ్మ గారి రేడియోతో పాటు కామమ్మ గారి గ్రామఫోన్ కూడా లారీలో పెట్టుకొని తొందరగా వెళ్ళిపోయారు. 4 గంటలకు సోమమ్మ గారి ఇంటికొచ్చి తలుపు తీసుకునేసరికి హాల్లో రేడియో కనపడలేదు. ఆతృతగా వచ్చి కామమ్మ గారితో, ఏమండోయ్, ఎవరిలో మా రేడియో ఎత్తుకుపోయారు. వీధి తాళం మారు చెవులతో తీసినట్లుంది. తక్కిన గదిలో తాళాలేమీ తాకనే లేదు. ఇంకా నయం హాల్లో ఉన్న రేడియోతో సరిపెట్టారు అని చెప్పి అనేక విధాలా వాపోయింది. కావమ్మ నిర్ఘాంతపోయింది. దొంగలా వాళ్ళు? అందుకే కాబోలు నన్ను చూసి తెల్లబోయారు. నేను వేరే దూరంలో ఉండి వాళ్ళ గ్రామ్ ఫోన్ చేతులారా అర్పించుకున్నాను అనమాట. పోటీకి పోతే ఇంతే గతి. సాటి వాళ్ళతో సరిగంగ స్నానానికి ఎడితే ముసలి మొగ్గను కాస్త మొసలెత్తుకుపోయిందని శాస్త్రం. సరిగ్గా అలాగే అయింది ఇప్పుడు నా పని అనుకుంటూ ఆమె లోపల ఏడ్చి ఊరుకుంది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు సెలవు. నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.